ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజకీయ పార్టీల నాయకులు పేరు మాట్లాడారు. ఆయన గురువు గారేమో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. వాడు ఆయనకి సంబంధించిన ఛానల్లోనేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన విషయం చెబుతా ఉన్నారు. సార్ చూసుకోవాలి. ఇక్కడ దొరికిపోయినాను. నాకేమంటుంటే ఈయన ఏంటంటే మేము చూడు శుద్ధ పూసలం, చంద్రబాబు నాయుడిని కాపాడడానికి, చంద్రబాబు నాయుడికి ఎలాంటి ఇబ్బంది కాకుండా మేమేమో మంచిగా చచ్చిపోయాడని యాక్సిడెంట్ అని చెప్తా ఉంటే వాళ్ళ ఛానల్ని ఆయన మీద విషయం కక్కుతున్నట. వాళ్ళ సంఖ నాకపోయినావు నువ్వు పోయి. వాళ్ళు మనుషులు కాబట్టి అట్లా చేస్తూ ఉండరు, మీరు ద్రోహులు కాబట్టి ఇట్లా చేస్తూ ఉండరు, అంతే తేడా. మీరు తిమ్మిని బమ్మిని చేయగలటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళని ఇప్పుడు నీ మాటలనే అర్థమవుతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్తున్నాడు చూడు. చెప్పాయా? ఆంధ్రప్రదేశ్ వాడు ఆయనకి సంబంధించిన ఛానల్లోనేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన విషయం చెబుతాం. నేనేమంటే వాళ్ళు గ్రేట్ పర్సన్స్ అబ్బా, వాళ్ళకు ఉన్నట్టు చూపిస్తారు, అనుమానం చూపిస్తా ఉన్నారు. మీరు దొంగ ఛానల్ కాబట్టి ఆకట్టుకోనికి ప్రయత్నం చేస్తా ఉంది. అనవసరంగా మాలాంటి వాళ్ళతో పరువు తీసుకోకరు. మీరు ఉన్నది ఏతుల వాడబోయి. ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ ఉన్నారు, ఇంకో పార్టీ వాళ్ళు ఉన్నారు. చూసినావా ఎంత దొంగలు వీళ్ళు? ఏ పార్టీ వాళ్ళు చూసుకొని మాట్లాడాలంట, ఏ పార్టీ వాళ్ళంటో చూసుకొని మాట్లాడాలనా? అబ్బో, చిన్న సంఘటన జరిగితే దాన్ని చిలమలు పలవలు చేసి అబద్ధాన్ని బలంగా ప్రచారం చేయడంలో 2-3 ఛానల్ బాగా పనిచేసి. ఏం ఛానల్ అంటే బాధ్యతలు యూసే కావాలి, అబ్బా నీకు సమాజాన్ని తప్పుదో పట్టించి సంపాదించి డబ్బులు దేనికి చెప్పండి. నేను చెప్తాను. నేనేమంటున్నా అంటే దొంగ అన్నట్టుంది నీ పరిస్థితి. నువ్వే పెద్ద గజ దొంగలేక కనబడతా ఉన్నావు. నువ్వే పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తావులే కనబడతా ఉన్నావు. మందిని అంటున్నాడు. ఎంత నీతులు వల్లిస్తున్నాడు చూడబా. ఎవడన్నా వచ్చి ఇప్పుడు ఎట్లున్నా అంటే దొంగ అరిచినట్టున్నది నువ్వు మాట్లాడుతుంటావు. నీ వెటకారం, నీ పరిస్థితి, నీ పాడైపోను.